హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తున్నా. ఇది మ్యాంగో సూజీ రవ్వ అండ్ మిల్క్తో ఒక మంచి రెసిపీ చేయబోతున్నాను. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ చేసుకుందాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత గీ యాడ్ చేసుకుందాం, జస్ట్ రవ్వ వేపేందుకు. నెక్స్ట్ గీలో రవ్వ వేయించుకుందాం. చూడండి, ఈ విధంగా వేయించుకోండి. చూసారా, కలర్ చేంజ్ అయింది. ఈ విధంగా వేయించుకోండి. నేను వచ్చేసి 3 స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. నేను తక్కువ షుగర్ తీసుకుంటున్నాను ఎందుకంటే మ్యాంగో చాలా స్వీట్గా ఉంది. అండ్ నేను తీసుకునే మ్యాంగో అస్సలు పులుపు అనేది ఉండదు, జస్ట్ స్వీట్ మ్యాంగో అది మాత్రమే ప్రిఫర్ చేయాలి. పులుపుగా ఉండే మ్యాంగోస్ ఏవి కూడా ప్రిఫర్ చేయకూడదు. చూడండి, కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటూ రవ్వని బాయిల్ చేసుకోవాలి. ఓకేనా? ఎక్కువ మిల్క్ యాడ్ చేసుకోకండి. ఇలా లంప్స్ లేకుండా రవ్వని మొత్తం కుక్ చేసుకోవాలి. ఓకేనా? చూసారా, అస్సలు ఉండలు లేకుండా చూసుకోవాలి. మొత్తం రవ్వ మొత్తం ఈ మిల్క్లోని ఇలా ఈ విధంగా కుక్ చేసుకోవాలి. చూడండి, 1 కప్ ఆఫ్ సూజీ రవ్వకి 1 కప్ ఆఫ్ మ్యాంగో పల్ప్ ఇప్పుడు యాడ్ చేసుకుందాం. ఒక 5 మినిట్స్ సూజీ రవ్వలో ఈ మ్యాంగో పల్ప్ మొత్తం కలిసేలాగా కుక్ చేసుకోవాలి. ఓకేనా? కొంచెం గీ యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఇదంతా లూజ్ అవుతుంది. అంటే ముందే గీ యాడ్ చేసుకుంటే ఎక్కువ లూజ్ అయిపోతుందని చెప్పేసి నేను ఈ విధంగా చేసుకుంటున్నాను. చూడండి, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. సూజీ రవ్వలో మొత్తం మ్యాంగో పల్ప్ అంతా కలిసింది అండ్ అట్ ద సేమ్ టైం సాఫ్ట్గా కుక్ అయిపోయింది కూడా. చూడండి, ఫ్లేవర్ కోసం ఎలాచీ పౌడర్ ఈ టైంలో యాడ్ చేసుకుందాం. ముందుగా యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఎలాచీ పౌడర్ ఫ్లేవర్ పోతుంది. సో ఇలా లాస్ట్ మూమెంట్లోనే యాడ్ చేసుకోవాలి. చూడండి, 1 పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఎలా వచ్చిందనేది. చాలా టేస్టీగా ఉందండి. ఇంత టేస్టీగా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు కావాలి అంటే నట్స్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే నట్స్ యాడ్ చేసుకోవాలనుకోవట్లేదు, ఎందుకంటే నాకు తినేటప్పుడు సాఫ్ట్గా వెళ్ళిపోవాలి అనేసి నేను యాడ్ చేసుకోను. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఓకేనా?
ఇది వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం సో దట్ తొందరగా కూల్ అవుతుంది. వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా గీ యాడ్ చేసుకోండి, మళ్ళీ చల్లగా అయితే కలవదు కదా. ఇలా హ్యాండ్తో గీ మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఓకేనా? నాకైతే హ్యాండ్ వేడిగా ఉంది కదండి, కొంచెం కాలిపోతున్నట్టుంది. స్పూన్తోనే ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోవడమే బెస్ట్ అనిపిస్తుంది. వేడిగా ఉన్నది కదా, మిక్స్ చేసుకోవడం కష్టం. నెక్స్ట్ మీ దగ్గర అవైలబుల్గా ఉంటే మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే మిల్క్ చాలా చిక్కగా ఉండటం వల్ల నేను మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవట్లేదు. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. చూడండి, ఇది కోకోనట్ పౌడర్, ఆయిల్ వీటిలో గ్రీస్ చేసి హ్యాండ్స్కి ఆయిల్ గ్రీస్ చేసుకుందాం. చూడండి, హ్యాండ్స్కి ఆయిల్ గ్రీస్ చేసుకొని చిన్న చిన్న బాల్స్గా తయారు చేసుకుందాం. చూడండి, ఈ విధంగా రౌండ్గా తయారు చేసుకొని కోకోనట్ పౌడర్లో ఇలా కోట్ చేసుకుందాం. ఈ విధంగా అన్ని బాల్స్ కింద తయారు చేసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. చూడటానికి కలర్ఫుల్గా ఉండడమే కాదు, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి. ఈ వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇవి చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఐ హోప్ మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నా.